నమస్కారం. రైట్ 9 న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ 41వ డివిజన్ భవానీపురం హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాకి చెందిన ప్రెసిడెంట్ ముస్తాక్ అహ్మద్ మరియు 200 మందితో పాటు ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముస్తాక్ అహ్మద్, అబ్దుల్ జలీల్, అల్తాఫ్, ఇస్మాయిల్, నిజాముద్దీన్, నయీం, షబ్బీర్, హకీం మొదలగు వారు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 పేదవడన్నా ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై పథకం ఉండదా పసుపు చెట్ల మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై నమస్కారం. సలాం అలైకుం. ముస్తాక్ దర్గా అంటే ముస్తాక్ పేరు వస్తుంది. మరి ఆయన నేతృత్వంలో అలాగే సోదరుడు కాదర్ కానీ వంశం సుబ్బారావు గారు కానీ ప్రోత్సాహంతో అలాగే పతా వల్ల అందరూ ఈరోజు అందరి పేరు బోకుమార్ గారు అందరి పేరు చెప్పలేకపోయినా ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మెచ్చి ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మైనార్టీలకు రక్షణ ఉంటుంది, మైనార్టీలకు న్యాయం చేయగలిగే దమ్ము సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనందరికీ తెలిసిన విషయం. కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ మైనారిటీలు అంటే సహజంగా ఏదో వైసీపీకి అనుకూలంగా ఉంటారనే ఒక నానుడు ఉంది, కానీ దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే నారా లోకేష్ గారు అన్నారు, నా మంగళగిరి నియోజకవర్గంలో 170% మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఆయన చెప్పారు. 64 సీట్లు కూటమికి వచ్చినాయి అంటే అది అన్ని వర్గాల యొక్క పూర్తి సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, కూటమికి ఇచ్చారు. ఎందుకంటే 164 సీట్లు అనేది చరిత్ర. అన్ని వర్గాలు, ఈ వర్గం లేదు ఆ వర్గం లేదు, ఎవరు నిలబడ్డారు అనేది కూడా చూడలేదు.
ఈ జగన్మోహన్ రెడ్డి మనకు వద్దు, నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని ఓటు వేసిన మాట వాస్తవం. అట్లాగే మరి చిన్ని గారు ఎంపీ గారు చిన్ని గారు కూడా ముస్లింలతో వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర అనుబంధం. వాళ్ళ ఏ వేదిక మీద ఎక్కినా ఒకటే అంటారు, మేము మోటార్ ఫీల్డ్లో, మేము ఆటో నగర్లో ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరినీ మేము బాబాయ్, అన్న, తమ్ముడు అని వరుసలు పెట్టి పిలుచుకునేటువంటి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి చిన్ని గారి నాయకత్వంలో, ఎంపీ గారి నాయకత్వంలో ఈరోజు ఇన్ని వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది మరి పశ్చిమ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చాలా బలం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కేసినేని చిన్ని గారు మనకు చాలా ఆత్మీయుడు, మైనార్టీల పక్షపాతి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ చరిత్ర 57,000 మెజారిటీ అనేది ఇక భవిష్యత్తు కాదు, ఇంకెప్పటికీ రాదు. ఒకవేళ తిరిగి వస్తే కేసినేని చిన్ని గారికి ఒక 60,000 మనందరం తీసుకొచ్చి ఇవాళ వచ్చే 2029లో 57,000 వచ్చింది. మరి మనందరం ఇంకా ఏడేం కదా 60,000 తీసుకొద్దాం ఈసారి. కాదు, ఇవాళ పశ్చిమ నియోజకవర్గానికి ఆయనే బాధ్యతలు తీసుకున్నారు. మేమందరం నాయకులుగా ఉన్న గత 30 ఏళ్ళ నుంచి ఈరోజు చిన్ని గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా, ముఖ్యంగా ఆయన 7 నియోజకవర్గాల కంటే పశ్చిమ నియోజకవర్గాన్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ మనకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు సుజనా చౌదరి గారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పరంగా మనమే బాధ్యత తీసుకోవాలని ఆ నియోజకవర్గ అభివృద్ధికి, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కూడా మరి ఎంపీ చిన్ని గారు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చెందుద్ది. ఒకటే చెప్తా ఉన్నాను, మీరే కాదు, మనం ఒక కమిట్మెంట్గా ఉండాలి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైనా మైనారిటీలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం వల్లే జరిగింది తప్ప గత ప్రభుత్వం ఏ మాత్రము చేయలేదు. రంజాన్ తోఫా తీసేశారు, మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేవు, షేక్ కార్పొరేషన్ పెట్టారు, నూరు భాషా కార్పొరేషన్ పెట్టారు, సంచార జాతర కార్పొరేషన్ పెట్టారు. ఏ కార్పొరేషన్లో ఒక్క రూపాయి ఇవ్వడానంటే అది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ కార్పొరేషన్కు 3,786 కోట్లు ఇచ్చారు. అంటే మైనారిటీ ఎంత అభిమానం ఉంది. ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం స్వయం ఉపాధి పొందుతూ ఉన్నామంటే అది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు గారి నాయకత్వం వరకు కూడా మనం ఎవరికైనా రుణపడి ఉంటే అది తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నాం తప్ప మనం వాళ్ళ మాట వీళ్ళ మాటని ఇంకొకరికి ఓటు వేయడం కూడా పొరపాటు. మేము వాళ్ళు ఉన్నాం, మమ్మల్ని ఎన్నో ప్రలోభాలు పెట్టిన 99లో నాకు సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కృతజ్ఞతతోటి నన్ను నాయకుడిగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నేను జీవితాంతం తెలుగుదేశంలో ఉండాలని ఉన్నాను. అవకాశం వచ్చినా రాకపోయినా అది ముస్లింల కమిట్మెంట్. గారు మాట్లాడినా మనం మాట్లాడేది ఏముంటుంది. తప్పకుండా మైనార్టీ సోదరులందరికీ తెలుగుదేశం తరఫున ఆహ్వానిస్తున్నాం. ముందుగా ముస్తాక్ అహ్మద్ గారికి అండ్ టీం తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా వాటి నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులే. తప్పకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనం అందరం కూడా కలిసిగా దాన్ని పరిష్కరించుకున్నాం. ఇందాక మీరాగా చెప్పినట్టు మా కుటుంబంలో ఎక్కువ మనం ఆటోనగర్లో ఉండటం వల్ల ముస్లిం సమాజంలో ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉంది. ఎప్పటి నుంచో కూడా అందరం కూడా చక్కగా కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇందాక ఆయన చెప్పినట్టు ఒక చిన్న సహాయం చేసినా మర్చిపోలేదు. నిజంగా మీరు ఎందుకు జగన్ అభిమానిస్తున్నారంటే వైఎస్ఆర్సీపీలో రాజశేఖర రెడ్డి గారు ఏదో చిన్న సహాయం చేశాడు. అది నిజంగా కూడా జరిగిందో లేదో మీకు తెలుసు. జరగలేని విషయంలో కూడా మీరు కృతజ్ఞతతో ఉండటం వల్ల, అంటే ఈ సమాజం అటువంటి సమాజం, నేను అసలు సమాజం యొక్క గొప్ప విషయం చెప్పిన చిన్న సహాయం గుర్తుంచుకునే సమాజం. అంతేకాకుండా నీతి నిజాయితీగా ఉంటారు. ఎప్పుడు కూడా ఎటువంటి చిన్న చిన్న ఇష్యూలు కూడా లేకుండా ఏదైనా నీతి నిజాయితీతో కట్టుబడి ఉండే సమాజం. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా
తెలుగుదేశం కుటుంబ సభ్యుల కింద మనం అందరం కూడా పరిష్కరించుకున్నాం. తప్పక ఒకటే గుర్తుంచుకున్నాం, ఇవాళ మైనారిటీ సోదరుల వల్లే నిజంగా ఈ ఘన విజయం. మైనారిటీ సోదరులు అందరూ సపోర్ట్ చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ ఈ భారీ విజయం. మీరు చూస్తే ఎక్కడెక్కడ ఉన్న భారీ విజయం నమోదైంది. ఏ ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాలు ఆదరించాయి. ముఖ్యంగా విజయవాడ మండలం నియోజకవర్గంలో 57,000 మెజార్టీ ఇచ్చారు. నాకు నిజంగా చూస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 47,000 మెజార్టీ పోయిన తూర్పు నియోజకవర్గం. అటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 57,000 మెజార్టీ ఇచ్చి ఆదరించారు. తప్పకుండా ఇవాళ మీ అందరికీ, మీరులో వైసీపీలో ఉన్న కూడా చాలామంది నాకు ఓటేశారని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇది జరగడం వల్లే వచ్చింది. తప్పకుండా సమస్యలు పరిష్కరించడంలో కృషి చేద్దాం. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మైనారిటీ మేము అందరం కలిసి కట్టుగా ఉన్నాం. తప్పకుండా అందరం కలిసి మేము వచ్చి మీ దగ్గర ఉంటాం. ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తాం. ఎంపీ గారు ఒక మాట అన్నారు. ఎంపీ గారు ఒక్క నిమిషం ఎంపీ గారు ఒక మాట అన్నారు. ఏదో రాజశేఖర రెడ్డి చేశాడు, అది కూడా మాట్లాడాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఆగండి. ఆయన బీసీ ఇచ్చాడు. బీసీకి చట్టభద్రత ఉందా నేను అడుగుతున్నాను. 2014-19 దాని సుప్రీంకోర్టులో వీగిపోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల బీసీ ఆగింది, లేకపోతే ఆగేది కాదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంపీ గారు చెప్పిన మాట వాస్తవం. చిన్న చేసిన గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన కృతజ్ఞత ఉండే జాతి. తప్పకుండా మీ వెనకాల మేము ఉంటాం సార్. అవునా అవ్వకపోయినా కృతజ్ఞతతో ఉన్నారు. కానీ ఆ రోజు పోట్లాడిందంటే చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్లే రేపు హజ్జాబాద్ వచ్చినా, లేకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైనా ఒక కార్యక్రమాలు, మైనార్టీ కార్యక్రమాలు, ఇటువంటి ఏ కార్యక్రమాలన్నా ఆయన ద్వారానే చేపిద్దాం. చేయబోయేది కూడా ఆయన. ఆంధ్ర గారికి, సుబ్బారావు గారికి, బాబుకుమార్ గారికి, ఫతావుల్లా గారికి అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా ఏదో స్పీచ్ ఇచ్చారు కొత్తగా నాగుల్ మీరా గారికి ధన్యవాదాలు. కూర్చోండి మీరు. ఫోన్ చేయాలి మధ్యలో అన్నా. ఎలా తిరగరా చంద్రబాబు గారి నాయకత్వం, కేసీఆర్ సింధు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ.